నాట్ సో ఇన్ గుడ్ మూడ్. సో డోంట్ వాంట్ టు టేస్ట్ సంథింగ్ టేస్టీ, మేకింగ్ సంథింగ్ చేదు. బట్ ఐఎమ్ నాట్ దట్ హ్యాపీ. తీపి తినేంత హ్యాపీ లేదు నేను. ఇప్పుడు హ్యాపీగా ఉన్నప్పుడల్లా తీపి తినాలారా అంటే లేదు, నాకు చేదు తినబుద్ధి అవుతుంది ఈరోజు, చేదు ఫీల్ అవ్వబుద్ధి అవుతుంది ఈరోజు. అందరూ నార్మల్గా ఉంచేదాన్నే నాకు చేదు చేయాలన్నది. దట్ ఈస్ వై ఐఎమ్ మేకింగ్ పప్పు. రైస్ పెట్టుకున్నాం, సోనా మసూరి రైస్. తింగి తింటే ఎక్కిందంత దిగిపోద్ది, అట్లా ఉంటుంది. ఒకటి ఒకసారి ఇట్లా టూ నుంచి కొద్దిగా, ఎందుకు అంటే నాకు మెత్తగా ఇష్టము, పుల్లి ఇష్టం ఉండదు నాకు. ఇట్స్ ఓకే, అట్లనే హెల్తీ అనిపిస్తుంది, ఇట్లా కూడా హెల్తీ అనిపిస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? పప్పు పెట్టాలి. అమ్మ బాబోయ్, వెరీ గుడ్ రా. ఇట్స్ ఓకే, పప్పు పెట్టేసి విజిల్లో చేయను గైస్ నేను. అది ఆథెంటిక్ టేస్ట్ రాదు, మంచిగా మరిగిస్తే వస్తుంది. ఇవి కట్ చేసేది రికార్డింగ్ అంతా పోయింది వంటలోది. బతుకుల దరిద్రాలు అలవాటే ఇంత దరిద్రం ఉంటుంది అనుకోలేదు. మనసేం బాగాలేదురా పొద్దుటికెళ్ళి, ఎట్లనో ఉన్నది. ప్రపంచం అంతా మనల్నే తిడుతుందా, మనల్నే దింపుతుందా, ఇట్లా నీకొక్కడికి ఎందుకు ఇంత కష్టమవుతుంది అని నువ్వు తీసుకున్న డెసిషన్స్ వల్ల అంతే. అందుకే కదా ప్రతి ఒక్కటి డిఫరెంట్ అనేది. అందరూ ఒకటే, అందరూ ప్రాక్టికల్గా ఆలోచించాలి, అందరూ ఒకటే అంటే నాలా ఓడిపోయేటోడు కూడా ఉండాలి కదా. పొద్దు నుంచి వందల ఆలోచనలు బ్రెయిన్లో. వీల్ గెట్ బెటర్, విల్ టాక్ బెటర్, వి డూ బెటర్, వీ షుడ్ బీ బెటర్. కుకింగ్ ఇస్ అన్ ఆర్ట్. నీవు చేసే పని అంతా ఏ చేస్తుంది, ఏ అని అడుగు. కరెక్టే, నేను ఏ అని అడుగుతాను. అప్పుడు నువ్వు నేను ఎందుకున్నాము? నీ నుంచి నా నుంచి పుట్టేదే కదా ఆర్ట్ అంటే. స్టవ్ ఆన్ చేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, డాలు, లేద్దాం. నాకు వెల్లుల్లిపాయలు నచ్చవు, కానీ మీ మొక్కలకు మొత్తం వెల్లుల్లిపాయలే తింటారు కదా రోజు, అందుకే మీకోసం కూడా చేస్తున్నా కాబట్టి ఒక 3 వెల్లుల్లిపాయలు లైర్స్ దిగా. ఎక్కువ తినకుండా వెల్లుల్లిపాయలు, నోరు తిరగదు. ఆలపిని కట్ చేసి కొన్ని దీంట్లో అలా వేసి, కొత్తగా నాకు కాదు, నేను ఇలాగే మాట్లాడుతూ ఉంటాను. గుమ్మగుమ్మగలాడే రైస్ రెడీ చేసేసంట. ఇదేదో అయ్యింది, పెట్టుకొని వచ్చేసిన. పప్పు ఆలుగడ్డ ఫ్రై. సీ హౌ ఇట్ ఈస్. పప్పు అయితే వరస్తుంది, చాలా చేసింది. ఆలుగడ్డ కూడా గుడ్. పొద్దున బతుకుంటే వీడియో పెడతాను. క్లాపేస్. A few moments later. పప్పు ఏమో చిరు చేదు, ఆలుగడ్డ కూర ఏమో చాలా కారం.